ఈ దేశ భవిష్యత్తు యువత, ఆ యువత పట్ల మీకున్న ఆలోచనలు ఏంటి? ఆ యువతకి ఏదైతే ఉందో వారికి ఉపాధి అవకాశాలు అనేది ప్రధానమని చెప్పంటాం. ఓకే. ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించి ప్రభుత్వ పరంగా కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ సామాజిక వెనుకబాటుతనానికి గురయ్యేటువంటి వారికి ఏదైతే ఉందో సోషల్ సెక్యూరిటీ రిజర్వేషన్ సౌకర్యం మరింత పెంపొందించబడే విధంగా అమలు చేయడంతో పాటు వారి ఉద్యోగాల కల్పన, ఓకే. ప్రత్యక్షంగా ప్రభుత్వ ఉద్యోగాలు లేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగాల కల్పన చేయలేని పరిస్థితుల్లో వారికి శిక్షణ ప్రోగ్రాం, అప్రెంటిస్షిప్, సంవత్సర కాలం వారికి అప్రెంటిస్షిప్ ఇచ్చి వారికి ₹1,00,000 స్టైఫండ్ ఇచ్చి వారు స్వయం ఉపాధి పొందడానికి తోడ్పడే విధంగా చెప్పంటున్నా. వారి విద్యా సదుపాయాలు ఏదైతుందో వారికి మెరుగుపరిచే విధంగా చెప్పంటున్నా. దిస్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం అని చెప్పంటున్నాను నేను. మేము భారతీయ జనతా పార్టీకి అసలు వాళ్ళకి అసలు ఆలోచన విధానం అంటూ లేదు స్పష్టంగా. రైట్. అంటే తెలంగాణలో మీ ప్రభుత్వం ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది, 100 రోజులు దాటింది, మరి హామీల అమలు జరగలేదు అనే ప్రచారం విపరీతంగా చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇది మీకు ఏమన్నా ప్రతిబంధకం అవుతుందా? అమలు జరగలేదు అని ఎవరు భావించాలి? లబ్ధిదారులు భావించాలి, రాజకీయ పార్టీలు కాదు. ఓకే. మీరు మీ ఎన్నికలు చేసిన వాగ్దానం మీరు ఇక్కడ చూడండి నేను చెప్పంటున్నా, నా బ్యాక్ సైడ్ ఉన్నాయని చెప్పంటున్నాను. మహిళలకు ఆడబిడ్డలకు ఉచిత రవాణా సదుపాయము ఇచ్చారు, అమలైపోయింది. ప్రతి ఆడబిడ్డ విద్యార్థినుల కాడికి ఏదైతుందో ప్రతి ఆడబిడ్డ ఉచిత రవాణా సదుపాయం పొందుతుంది. మహిళలకు ఆడబిడ్డలకు వంట చెరుకుకు ప్రత్యామ్నాయంగా వినియోగించే గ్యాస్ సిలిండర్ కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఏదైతుందో 1100, 1200 ఆర్థిక భారం చేస్తే 500 పైబడి చెల్లించేటువంటి ఒక మొత్తాన్ని మరి తిరిగి ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తుందని చెప్పంటూ నేను 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కార్యక్రమం ఏదైతుందో మేము అమలు చేస్తామని చెప్పంటున్నా. గృహ నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి దశాబ్ద కాలంకి నిర్దేశంగా ఇవ్వబడ్డటువంటి ఒక గృహ నిర్మాణ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు నిర్మాణం చేపట్టబడే విధంగా ఏదైతుందో మేము కార్యక్రమం అమలు చేస్తామని చెప్పంటున్నాం. మేము రుణమాఫీకి సంబంధించి ఏదైతుందో రైతు చెల్లించాల్సినటువంటి అప్పు పంట రుణం చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆ బకాయిని ప్రభుత్వం బదలాయింపు చేసుకొని బ్యాంకర్కు ప్రభుత్వం పూచీకత్తుగా ఉండి రేపు ఖరీఫ్ నుండి కొత్త రుణ సౌకర్యం కల్పింపజేయబోతున్నామని చెప్పి అంటున్నా. రైతాంగాన్ని వరి ధాన్యంపై ఏదైతే ₹500 బోనస్ కల్పించేస్తామని చెప్పన్నామో రేపు రాబోయే ఖరీఫ్ నుండి ఏదైతుందో వరి ధాన్యంపై ₹500 బోనస్ కార్యక్రమం అమలు చేయబోతున్నామని చెప్పి అంటున్నా. మీకు మీరు ఏదైతుందో రాజకీయ పార్టీ విమర్శ చేయాలి కాబట్టి ఒకటి మాట్లాడితే ఎవడం చేయాలి. రైతు భరోసా వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కేండి, లేని వాళ్ళు మాకేయండి అని కూడా అంటున్నారు. ఇప్పుడు రైతు భరోసా ఉందే చెప్పంటున్నా. స్వయంగా సాగు చేసేట రైతు, సాధారణ రైతు 5 ఎకరాల పైబడే వరకు ఇవాళ అమలు చేసినాం సార్. 5 ఎకరాల పైబడే వరకు అమలు చేసినాం. ఎవరైతే భూస్వామ్య వర్గాలు ఉన్నారే, గుట్టలు పుట్టలు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నారో వాళ్ళ గురించి మాకు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పంటాం. ఓకే. మేము స్వయంగా సాగు చేసే రైతుకు మేము అండగా నిలబడతామని చెప్పంటాం. తప్పకుండా మేము రైతు భరోసా కార్యక్రమం అమలు చేస్తున్నాం, మేము కొనసాగిస్తాం. రైట్. ఏది ఏమైనా మీరు నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవిలో ఉంటారు, అవసరమైతే మంత్రిగా ఉండబోతున్న మాట ఒకటి విన్నాను. నేను రాష్ట్ర చేసిన అదే ఎటువంటి రిజల్ట్స్ ఎలా ఉన్నా మీరు రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తారని ఒక టాక్. డెఫినెట్లీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ప్రభుత్వ పరంగా ప్రత్యక్షంగా ఏ హోదా ఉన్నా లేకున్నా నాకున్నట్టు ఒక అనుభవంతో భవిష్యత్తులో పార్లమెంట్ సభ్యుడిగా ఎంపీ కావడంతో ఏదైతుందో ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడబడే విధంగా రాష్ట్ర హక్కులను సాధింప చేయబడటానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా పార్లమెంటులో నా గళం వినిపించబోతున్నా చెప్పండి. తప్పకుండా బాధ్యత కర్తవ్యాన్ని నిర్వర్తిస్తా. ఈ రాష్ట్ర హక్కుల కాపాడటానికి కొరకు నా వంతు బాధ్యత నిర్వర్తిస్తా అని చెప్పండి. రైట్. ఫైనల్ గా నిజామాబాద్ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే పిలుపు ఏంటి? ఇప్పుడు స్థానిక అవసరాలకు అనుగుణంగా నేను ముందే పేర్కొన్నా, ఈ ప్రాంతం అంతా వ్యవసాయ ఆధారితమైన ఒక ప్రాంతం అని చెప్పి అంటున్నా. వ్యవసాయ ఆధారిత ప్రాంతానికి ఏం కావాలి? రైతాంగానికి వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పింపజేసి అమలు చేయబడాలి. దానికి నేను కట్టుబడి ఉన్నా. రుణమాఫీ పెట్టుబడుల సమకూర్పుకి అయితే తోడ్పడే విధంగా రుణమాఫీకి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. దానికి అనుగుణంగా నేను ఉన్నాను చెప్పంటూ నేను వీళ్ళ చక్కెర కర్మాగారాల పునఃప్రారంభానికి ఏదైతుందో నేను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే చర్యలు చేపట్టింది. 25 చివరిలోగా ఏదైతే చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం కాబోతున్నాయని చెప్పంటున్నా. పసుపు పంట నాణ్యత పెంపొందింప చేయబడటానికి మీ పసుపు బోర్డే కానీ పసుపు మద్దతు ధరే కానీ ఏదైనా కానీ చెప్పంటున్నా
కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అనేది ఏదైతుందో కనీసం 15,000 రూపాయలు క్వింటల్ గిట్టుబాటు అయ్యే విధంగా మీకు కార్యాచరణ అమలు చేయబోతున్నాను చెప్పి అంటున్నాను. అట్లా గల్ఫ్ కార్మిక కుటుంబాలు నేను చెప్పి అంటున్నా, వారి సంక్షేమార్థం గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటుగా ఆ కుటుంబాల ప్రయోజనాల కొరకు మీరు విద్య, వైద్యం, ప్రభుత్వం అమలు చేయదలపట్టే సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిలో ప్రాధాన్యత, అకాల మరణానికి గురయ్యేటువంటి కుటుంబాలను ఆదుకోవటానికి కొరకు 5 లక్షల రూపాయలు ఆర్థిక ప్రయోజనం, బీడీ కార్మిక కుటుంబాలను ఆదుకోవటానికి కొరకు ఏదైతుందో ప్రతి ఆడబిడ్డకు ఏ విధంగా కట్ ఆఫ్ లేకుండా పిఎఫ్ గుర్తింపు ఎప్పుడైనా కానీ ఏదైతుందో గతంలో అమలు చేసి తలపెట్టే 2,000కు అదనంగా 4,000 రూపాయలు పెన్షన్ కార్యక్రమం అమలు చేసే కార్యక్రమం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, నిజామాబాద్ కేంద్రంగా ఏదైతుందో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయటం, నిజామాబాద్ కేంద్రంగా ఏదైతుందో ఒక ప్రభుత్వ పరంగా సాంకేతిక విద్యా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయటం, నిజామాబాద్ స్మార్ట్ సిటీగా గుర్తింపు చేయటం, నిజామాబాద్ పట్టణాన్ని ఏదైతే స్మార్ట్ సిటీగా గుర్తింపు చేసి దాని ఒక సకల సౌకర్యాలతో పారిశుద్ధ్యమే కానీ, త్రాగునీటి సదుపాయమే కానీ, విద్యుద్దీకరణే కానీ, సుందరీకరణే కానీ, ఇవాళ ఆట స్థలాలు మెరుగుపరచడమే కానీ ఇవన్నీ కూడా చేయబడే విధంగా నిజామాబాద్ పట్టణాన్ని ఏదైతుందో తెలంగాణ ప్రాంతం లోపలనే, తెలంగాణ రాష్ట్రంలోనే ఏదైతుందో ఒక గుర్తింపు పొందేటువంటి ఒక పట్టణంగా తీర్చిదిద్దుతుందని చెప్పి అంటున్నాను. రైల్వే లైన్ కనెక్టివిటీస్ పెంపొందింపజేయడం అని చెప్పి అంటున్నాను. ఇవన్నీ కూడా 10 అంశాలు చెప్పి అంటున్నా. రైట్, ఇవన్నీ జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. 100% వస్తుందా? 100% యూ సెడ్ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. Yes. ఇప్పుడు ఎట్లాగో రాష్ట్రంలో ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదే, రేపు బీజేపీ వస్తే అక్కడ సింగిల్ ఇంజన్, ఇక్కడ సింగిల్ ఇంజన్. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే కాంగ్రెస్ తో సాధ్యమైంది. ఆల్రెడీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది కాబట్టి కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వస్తే అది డబుల్ ఇంజన్ సర్కార్ అవుతుంది. అభివృద్ధి ఏదైతే రెట్టిపోయినట్టు ఉత్సాహంతో ముందుకు పోతుంది. రైట్ సార్, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నారా? తప్పకుండా హోప్. ఇండియా కూటమి అధికారం రావడంతో ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు రాహుల్ గాంధీ గారికే మెరుగున్నాయి.